వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ప్రజల్లోకి వెళ్లకుండా, వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు సరిగ్గా చెప్పుకోకుండా హైపాక్ టీంలని లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని వీళ్ళతోటి వీడియోలు ఆడియోలు చేయించి, డాన్సులు చేయించి, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేయించి, ఇది చేయించి, అంటే ఇది ఫక్త్ కేటీఆర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని అనుకోవాలి. సో కేటీఆర్ స్ట్రాటజీ తోటి ఉన్నది పోయింది సామెత ఉంటుంది కదా, అలాగా వీళ్ళు అధికారాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయారు. ఒక్క ఎంపీ కూడా వీళ్ళకి రాకుండా పోయింది, ఢిల్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సో ఇలాగా మొత్తం ఫెయిల్యూరే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, టాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళని యూజ్ చేసుకొని ఏ విధంగా అయినా మనం గెలిచేయాలి, వాళ్ళందరూ మనకు ప్రచారం చేసి తీరాల్సిందే, ఈ టైప్లో ఇదంతా చేసుకుంటూ వెళ్ళారు కాబట్టే అంత పెద్ద రిజల్ట్ అలా వచ్చింది. అధికారంలోంచి బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది సరే, అది సానుభూతి ఓట్లు పడతాయా ఇంకోటి పడతాయా అంటే ముగ్గురు పార్టీలు కూడా హోరాహోరీగా పోరాడాలని సిద్ధమైపోయారు. దానికి తగ్గట్టుగానే ప్రకటనలన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడైనా సరే స్ట్రాటజిక్గా ఓకే, అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే కొన్ని సంస్థాగతమైనటువంటి తప్పులు జరుగుతున్నాయి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి మనకి కొద్దిగా స్కోప్ ఉంది అని చెప్పి దాని మీద వెళ్లకుండా వ్యక్తిగతంగా లేదు వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా మళ్ళీ అదే తప్పుని అదే వీడియోల రూపంలో చేస్తూ చిక్కుల్లోకి వెళ్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది లేదంటే పోయేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా కూడా ఇంకో 3 ఏళ్ల పాటు అధికారంలోనే ఉంటారు, హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ని ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని వ్యతిరేకత పెరిగిపోయింది, మనం గెలవాలి ఎలాగైనా, దీన్ని ఇలాగే చేసుకుందాం అంటూ ఈ అవసరం లేనటువంటి స్ట్రాటజీలని వాడుతూ కేటీఆర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రం బీఆర్ఎస్కి ఖచ్చితంగా నష్టం చేకూరుస్తాయి అని చెప్పి అని అంటున్నారు. ఇక కష్టమనే అంటున్నారు. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డికి సంబంధించిన దాని మీద ఒక వీడియో రిలీజ్ చేసింది బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో, వారి అకౌంట్లో కూడా. ఒకసారి ఆ వీడియోని మనం ఇక్కడ చూద్దాం. హలో సార్, నేను రేవంత్ని. ఢిల్లీకి వస్తున్నా, మీ అపాయింట్మెంట్ కావాలి. कौन बोल रहा है? आवाज नहीं आ रहा है आपका. सर मैं तेलंगाना सीएम बात कर रहा हूँ. अपॉइंटमेंट चाहिए आपका. हेलो 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 सर, मैं रेवंत. कौन बोल रहा है? रेवंत. हेलो रेवंत सर. हेलो Hello sir, can you hear me? Revant Garu, Chief Minister of Telangana, wants to speak with you. वॉइस क्लियर नहीं है. Come again. Sir, Revant, which means R for rowdy, E for egoistic, V for vulgar, A for arrogant, N for negligence, T for troublemaker, and H for hopeless. अरे क्या बकवास है, फोन काटो. Sir, మీ అపాయింట్మెంట్ కట్ అయింది. చూసిండ్రు కదా, అక్కడ హైకమాండ్ కి మన సీఎం పేరే వినబడతలేదు. ఇక మన బాధలు సమస్యలు వాళ్ళకి ఎట్లా గుర్తుంటాయి? మాట తప్పి మాయ మాటలతో మోసం చేసే ఈ డ్రామాలు ఆపాలి. చూసారుగా వీడియో. ఢిల్లీ హైకమాండ్ వాళ్ళు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదుట. అది బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ నేతలందరికీ తెలిసిపోయిందిట. ఆఖరికి వాళ్ళ పిఏ మాట్లాడుతుంటే అప్పుడు రెస్పాండ్ అయ్యి అప్పుడు కూడా అపాయింట్మెంట్ లేదని చెప్తున్నారట. రేవంత్ రెడ్డి అంటే ఎవరు అన్నదానికి ఇచ్చినటువంటి అబ్రివేషన్ చూశారు కదా. అంటే అంత దిగజారిపోవాలా? ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగట్లేదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, ఒక పార్టీకి అధ్యక్షుడు అనేటువంటి విధంగా చూడడానికి కూడా అవకాశం లేదు. ఆయన ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే కేటీఆర్కి కేసీఆర్కి కూడా ఆయన ముఖ్యమంత్రి. ఆ రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. మరి మేము ఆ రెస్పెక్ట్ ఇవ్వము, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాము, ఎలాగ దీన్ని తీసుకోవాలి ప్రజలు? అదేదో రేవంత్ రెడ్డి హైడ్రాని తీసుకొచ్చాడు, హైదరాబాద్ ఎలా చేస్తున్నారు, దీంట్లో ఇంత అన్యాయం జరిగిందని చెప్పారనుకోండి, కనీసం అర్థం చేసుకోవడానికి ఒక సబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. ఢిల్లీ హైకమాండ్ పిలిచారా లేదా అనే దానికి, లేదంటే వీళ్ళు చెప్పేదానికి అసలు సంబంధం ఏమైనా ఉందా? మళ్ళీ దానికంటూ స్పెషల్గా ఒక వీడియో, రేవంత్ అని చెప్పి పేరు రాసి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి రాయకుండా రేవంత్ అని పేరు పెట్టి, రేవంత్ అంటే ఎవరు అని వెనకాల తెలంగాణ సెక్రటేరియట్కి సంబంధించి ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో, లోగో ఏదైతే ఉంటుందో, చిహ్నం, అధికారిక చిహ్నాన్ని, దాన్ని వాడారు. ఇవన్నీ కూడా రూల్స్కి అగేన్స్ట్గా చేసేదే, అందులో అభ్యంతరం లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరన్నా ఏమనుకుంటారు, ఇదిగో రేవంత్ రెడ్డికి కేటీఆర్ పెట్టిన పేరు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా పండగ తీసుకొచ్చేమో. కానీ మిగతా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు చూసి ఇదెక్కడిది స్ట్రాటజీ వీళ్ళు తీసుకొచ్చేది, ఏంటి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి చేత్కరించుకోరా? అది తెలుస్తుందా మరి బీఆర్ఎస్ వాళ్ళకి? ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా ఇప్పుడు ఉన్నటువంటి మినిమం టైంలో మిగతా క్యాంపెయిన్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి తప్పులు చేయకుండా.
బట్ ఇదే అవుతోంది అంటే మాత్రం ఇంకా కష్టమే. మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్టుగా భావించాల్సి వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్గా ఎన్నికలో మరి ఓటమి అనేది ఖాయం అని అనలేను, కానీ ఫలితం మాత్రం వ్యతిరేకంగానే ఉండే అవకాశం కూడా ఉంది. మీరేమంటారు? రేవంత్ రెడ్డిని దూషించడం, ఇలా వ్యక్తిగతంగా దూషించడం అనేది సమంజసమైన ఎన్నికల సమయంలోనూ? అది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.